నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. ముకోటి దేవతలకు నిలమైన గోవును పూజించి మోక్ష ప్రాప్తి పొందవచ్చని గాంధీనగర్ వినాయక మండప నిర్వాహకులు అన్నారు. వినాయక చవితి నవరాత్రుల్లో భాగంగా పురస్కరించుకుని దేవరకొండ పట్టణంలోని గాంధీనగర్ లో ప్రతిష్ఠించినటువంటి 16 అడుగుల విఘ్నేశ్వరుని వద్ద శుక్రవారం మహిళలచే కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అనంతరం గోమాతకు అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు పెద్ద ఎత్తున హాజరై మంగళహారతులతో గోమాతను ఆరాధిస్తూ పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో నిర్వాహకులు మహిళలు పాల్గొన్నారు. రెండు పనులు చేస్తాయి జరుగుతున్నారు. పంచభూతాలు పెట్టాలి. పంచభూతాలు వెనుక సైడ్ 5 బొట్టు పెట్టండి. సంతోషం అలా పూలమాల వేసి నమస్కారం చేస్తుండండి. జై గోమాతకి, లక్ష్మీ గోమాతకి, గోదేవి మాతకి, లోకరక్షిణీ మాతాకి, గోరక్షిణీ మాతాకి. ఇట్లా పైకనాలమ్మా. गो माता की, गो माता की, भारत माता की, गंगा माता की, भू माता की, बोलो गणेश महाराज की. చూడండి, ఇప్పుడు మీ అందరూ కూడా ఒకసారి వీడియోలో చక్కగా మీరు దండం పెట్టుకోవచ్చు, లేదా చక్కగా నిలబడవచ్చు, ఎట్లయినా చేయొచ్చు. తర్వాత మీరందరూ కూడా దగ్గరికి రాకుండా ఇట్లనే 3 ప్రదక్షిణలు చేయాలమ్మా. ఒకరి మీద ఒకరు సాగొద్దు, ఒకరిని మనం అసలుకే ముట్టుకోవద్దు. అంత మెయింటెనెన్స్ చేయండి. 10 ఇంచులన్నా తక్కువ. చూడండి, ఇప్పుడు మన సమితి అధ్యక్షుడు శ్రీ బెందే శ్రీనివాస్ గారు ముందు అక్కడ టెంకాయ కొడుతున్నారు. మనము ఓం అని అందాం, అంతే, ఇంకేం లేదు. తప్పట్లు ఉండవు. ఆ బండ తీసుకోబట్టారు సార్ అని పెట్టు. ఆయన కొబ్బరిగా పగిలినాక ఓం అనాలి. అది जय बोलो गौ माता की, गंगा माता की, भू माता की, भारत माता की, जय बोलो गणेश महाराज की. मैं पक्का जरूरता हूँ, వీళ్ళందరూ తీయండి. ఈశ్వరపుత్ర యూత్ కమిటీ మేము ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటాము. ఈరోజు శుక్రవారం కాబట్టి కుంకుమ పూజ కూడా, గోమాత పూజ కూడా జరుపుకున్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది. 33 కోట్ల దేవతలకు నిలయమైన గోమాతకి మేము పూజ నిర్వహించాము. దాన్ని మనము పూజించుకుంటాము.